సో హై టీమ్. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది కదండి. సో కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా. సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ కష్టంగా ఉంటుందా సార్ అని అడుగుతున్నారండి. సో సార్ నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, మీరు యూఎస్ఎంఎల్ఈ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, వాట్ ఎవర్ ద మెడికల్ పీజీ ఎగ్జామ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ అవ్వచ్చు. సో కష్టంగా ఉండదండి. కష్టంగా ఎప్పుడు ఉంటుందంటే మనకి సో దాని గురించి ప్రాపర్గా అవగాహన లేనప్పుడు, సో ప్రాపర్గా డెసిషన్ తీసుకున్నప్పుడు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్ నాలెడ్జ్ లేనప్పుడే మీకు కష్టంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్ అయితే కష్టంగానే ఉంటుంది. దానికి తగ్గట్టు యూనివర్సిటీ, దానికి తగ్గట్టు కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే 100% సరికి ఈజీగానే ఉంటుంది. సో కాబట్టి భయపడాల్సిన అవసరంలా. ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది దీంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీలు ఉండవు. ఓన్లీ బయాలజీ బేస్డ్, హ్యూమన్ అనాటమీ బేస్డ్ ఉంటుంది. కెమిస్ట్రీ ఉంటుంది, బేసిక్ ఉంటుంది. సో ఇప్పుడు 100% మీ డెడికేషన్, హార్డ్ వర్క్, నాలెడ్జ్ దాంతో పడేసరికి మంచి డెసిషన్ తీసుకుంటే 100% మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే విల్ గెట్ ద 100% బెటర్ రిజల్ట్స్ అనమాట. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. మీరు భయపడాల్సిన అవసరం 100% లేదు.